మామయ్య ఏమేమి నమ్మని చెప్పాడు. చెప్పురా. నా పేరు అఖిల్. నాకు మామయ్య పోయేది చర్చికి డెకరేషన్ చేయడానికి. కెమెరా నువ్వు పోయేది చర్చికి డెకరేషన్ చేయడానికి కులం తరపున కిరా ఇచ్చిన ఆటోలో పోతూ నువ్వు ఏమేం చేస్తున్నావు చెప్పు. చింటూ చెప్పురా ఏమేం తెమ్మన్నారా చెప్పు చెప్పురా ఏమేం తెమ్మన్నారు చెప్పు. వాయిస్ వస్తుందో చెప్పు. ఫేస్ వద్దు నేను వాయిస్ ఒక్కటే చెప్పు. చెప్పు వాడే చెప్పాలి. చెప్పు చెప్పురా. ఎవరేమనుకోరు. యూట్యూబ్ లో పెట్టండి. చెప్పురా చెప్పురా. అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు? అసలు ఎందుకు వస్తారు? ఖమ్మం ఎందుకు వస్తారు? రాజ్యం అదనే చెప్పుకొని డెకరేషన్ తర్వాత డెకరేషన్ అత్తం నేను తెమ్మలేదు. కిరాయి సగం నువ్వే కట్టాలా? కడదాం. ఎవరు పోతారు? అంకిల్ బండి పెట్టుకుని అన్నీ కూర్చొని అదే మాట్లాడతారు. ఇక ఆటో నిండా జనాలు డెకరేషన్ సామాన్కి ఎవరు పోయేది? పర్సనల్ పని వాడు కోసం పోతాడు. వాడు బ్యాగ్ వేసుకొచ్చింది నింపుకున్నామనే డిమార్ట్ సరుకులు. వాడు సరుకులకు వచ్చిండు. సరుకులు నేను ఎందుకు వస్తాను? నువ్వు దేనికి? చెప్పులాట చెప్పులు రంజిత్ గారు చెప్పులు. మీరు ఒక డబ్బులు పట్టుకొని వస్తాను అంతే. లేదు కూడా లేదు. ఉండొకటి ఆరేసి అఖిల్ అఖిల్ వైన్ షాప్ కి అంకితం. అఖిల్ ఏటు వైన్ షాప్ కి అంకితం. అఖిల్ నేను డెకరేషన్ పోతున్నావా? లాయర్ నువ్వేటి పోతున్నావు? నేను మా అత్తగారి తెచ్చుకుని అత్తగారికి సీరియల్ కాదా? బాబాయ్ బండా అత్తగారింటి వేటలో దించి ఇక్కడ అత్తగారింటి వేటలు ఇలా దించి నడుచుకుంటూ పోతారు. నువ్వు దేని పోతాను చెప్పు. నువ్వు వెళ్ళేసి ఆఫీస్ ఒక పనికి రావట్లేదు. డెకరేషన్ రావట్లేదు. ఇప్పుడు క్వశ్చన్ అడిగేది డెకరేషన్ సామాన్లు అందరి దగ్గర 50 రూపాయలు ఛార్జ్ తీసుకోరా. వాడు నాకు చేయడు. నాకు అది చేయడు. వారం దాకా చేయడు. ఇక వీళ్ళందరూ ఇప్పుడు రాజుబాబాయ్ అని నువ్వు ఇద్దరే సామాన్లు తీసుకున్నావు. మిగతా అంతా